గోస్ట్ హంటింగ్ ఈ మధ్యలో మన ఛానల్ పైన చూసినట్టయితే చాలా కామెంట్స్ అయితే ఇవే చూడడానికి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నాకు పర్సనల్గా కలిసిన వాళ్ళు కూడా గోస్ట్ హంటింగ్ వీడియోస్ చేయడం అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తారు. గోస్ట్ హంటింగ్ వీడియోస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే మన ఛానల్ స్టార్టింగ్లో క్రియేట్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీసినాం. మేము ఒక రకంగా మీకు చూపిద్దాం అనుకున్నాం, కాకపోతే అది మీకు ఒక రకంగా అర్థమైపోయింది. అక్కడ మిస్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఆ టైంలో ఆ వీడియోస్ అయితే ఎక్కువ నడవలేదు. సో మాకు కూడా అంత ఇంట్రెస్ట్ పోయింది, ఆ వీడియోస్ అయితే తీయడం ఆపేసామన్నమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్లో అటువంటి కామెంట్స్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి తీద్దామని చెప్పేసి మేము చాలా రోజుల నుంచి కొన్ని లొకేషన్స్ అయితే సెర్చ్ చేస్తున్నాం. కాకపోతే మాకు పర్ఫెక్ట్ లొకేషన్ అయితే ఎక్కడా దొరకలేదు. ఇన్ని రోజుల తర్వాత మాకు ఒక దగ్గర ఒక ప్లేస్ గురించి అయితే తెలిసిందనమాట. అక్కడ కొన్ని అబౌండెడ్ బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది. ఆ ఏరియా వచ్చేసి మా దగ్గర నుంచి చాలా దూరం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ వాళ్ళు ఎవరైనా కనబడేటైతే వాళ్ళని అడిగి కనుక్కుందాం అసలు దానికి హిస్టరీ ఏంటిది ఏం కథ అని చెప్పేసి. ఒకవేళ మనకు అది ఈ విధంగా గోస్ట్ హంటింగ్కి సంబంధించిన బిల్డింగ్ అనిపించింది అనుకోండి, ఆ రకంగా ఎక్స్ప్లోర్ చేద్దాం. లేకపోతే నార్మల్గా అబౌండెడ్ బిల్డింగ్స్ లాగా దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుని వద్దాం. అంతేకాకుండా అబౌండెడ్ బిల్డింగ్సే కదా అని చెప్పేసి మనం కేర్లెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళేది ఇప్పుడు మిడ్ నైట్ కాబట్టి అక్కడ ఏదైనా సరే మాకు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే కనబడవచ్చు. ఇప్పుడు మేము 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. ఆరు దిక్కులో చూస్తూ ఉంటాం. ఒకరికి కనిపించింది ఒకరికి కనిపించకపోతుండొచ్చు, ఒకరు ఎక్స్పీరియన్స్ అయింది ఇంకోరు ఎక్స్పీరియన్స్ కాకపోతుండొచ్చు. ఏదైనా జరగచ్చు కాబట్టి కొద్దిగా రిస్క్ చేసి అయితే వెళ్తున్నాం. మాకు తెలియని ఏరియాకి అక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా మేము ఎక్స్పీరియన్స్ అవుతామని చెప్పేసి మీకు చూపిస్తాం. అంతేకాకుండా మేము కూడా అక్కడ చూసి అక్కడ నుంచి అయితే వస్తామన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయితే అవుతుంది. టైం మీరు ఇక్కడ చూడొచ్చు 11:41 అయితే అవుతుంది. ఈ టైంకి అయితే మేము మూవ్ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి మాకైతే ఐడియా లేదు. అంతేకాకుండా అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, అక్కడ నుంచి రిటర్న్ వచ్చే వరకు ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఎటువంటి క్యాల్కులేషన్ అయితే మాకు లేదు. అక్కడ మేబీ 2 అవ్వచ్చు, 1:30 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఏ టైం అయినా కానీ అక్కడ ఉన్నదంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేది మీకు చూపించడానికి అయితే మేము ట్రై చేస్తాం. ఏదైనా అబ్నార్మల్గా అనిపించింది అనుకోండి, మాతో పాటు మీరు కూడా చూస్తారు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు. సో ఇప్పుడు వచ్చేసి మాకు తెలియని ఏరియాకి వెళ్తున్నాం. అక్కడ ఏదైనా జరగచ్చు, ఆ లోకల్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఏమన్నా అనొచ్చు. సో రిస్క్ చేసి అయితే వెళ్తున్నాం కాబట్టి మీకోసం ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఫటాఫట్ లైక్ చేసేయండి. మీ సపోర్ట్ చూస్తేనే మాకు కొద్దిగా బూస్టప్ లాగా ఉంటుంది. అంతకు మించి వీడియోస్ తీయాలని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు వస్తుంది అనమాట. సో ఇప్పటికి ఇంకా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఆ అబౌండెడ్ బిల్డింగ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం కరెక్ట్గా వర్క్ అవుతుండే, అంతా బాగానే ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ ఎటువంటి వర్క్ లేదు, ఎటువంటి మూమెంట్ అయితే లేదు. ఇప్పుడు లోపల అసలు ఏ విధంగా ఉంది, లోపలికి వెళ్ళినట్టయితే ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతామనేది చూద్దాం. యాక్చువల్గా ఈ బిల్డింగ్ వచ్చేసి మనకు లివింగ్ బిల్డింగ్స్ కాదు, ఇవి కొంచెం మనకు కమర్షియల్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్స్ అనమాట. అసలు దాని లోపల ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఒకసారి చూసి ఎక్స్పీరియన్స్ అయితే అవుదాం. అలాగే మనకు లోపల ఏమైనా పాములు కానీ లేకపోతే మనం చూడకూడని ఏమైనా కనిపిస్తాయా అవి కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యేద్దాం. చలో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వచ్చి మీకు లైట్గా బిల్డింగ్ కనిపిస్తుంది కావచ్చు, ఎంత హైట్ ఉందో, కొంచెం హంటెడ్గా ఉంది. అక్కడ పైన మూల మీద నిలబడి చూస్తే ఎట్లుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. గూస్ బాంబ్స్ అయితే వచ్చేస్తాయి. అప్పుడే ఉంటుంది, ఈజీ ఉంటుంది. ఆల్రెడీ ఆ మూల కర్ర కనిపిస్తే అప్పుడే భయపడతారు. చాలా కనబడుతుంది ఎర్రగా కర్ర. ముంగడ ఏం కనబడుతుంది కదా ఇంకా. ఈ
బిల్డింగ్కి మీరు చూడొచ్చు ఎంత పెద్ద ఎంట్రెన్స్ ఉందో. దీని లోపలికి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇటువంటి సిమెంట్ ఉన్నాయి కదా, వీటిని అయితే అడ్డం పెట్టి పెట్టారు అనమాట. మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి కాకుండా కిటికీలకి వెళ్ళి కానీ వెనక సైడ్ నుంచి ఒక డోర్ ఉంది, అటు సైడ్ నుంచి అయితే మనం వెళ్దాం. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మధ్యలో వరకు చేసిన తర్వాత ఆపేసారు. ఎందుకు ఆపేసారు తెలియదు కానీ అప్పుడు కట్టిన ఈ సరువు కట్టెలతో ఇట్లా కడతారు కదా, వీళ్ళేమో ఐరన్ పోల్స్ వాడారు. ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి, అవిటిని కూడా ఇప్పుకోపోలేదు. అంత సడన్గా అసలు ఏం జరిగిందేమో ఇట్లా. ఈవెన్ మీరు ఇక్కడ కూడా చూడవచ్చు. మనం ఇంతవరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఐరన్ సామాన్ మొత్తం అదే విధంగా ఇడిచిపెట్టిపోయారు. ఎటువంటి కలెక్షన్ అయితే వేసుకొని వెళ్ళలేదు. మనం ఇంతకుముందు అటు సైడ్ పెద్ద షట్టర్ ఉన్న బిల్డింగ్ చూసినాం కదా, దానికి ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ కానీ ఒక చిన్న గేట్ కనబడ్డది నాకు. ఇట్లకి అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఎంత ఘోరంగా ఉందో. అది చూస్తేనే కొంచెం వెరైటీ కనబడుతుంది. నీకు అన్నీ ఏమైనా ఉంటున్నాయి డ్రమ్ముడా. హాలీవుడ్ సినిమాలలో ఇట్లా రెక్కల దయ్యాలు ఎగురుకుంటూ వస్తుంది. వాళ్ళకి ఒకటి మూలకి ఉన్నా డ్రమ్ము. రేకుల మీద ఏమో సౌండ్ అవుతుంది, రేకుల కింద కాదు. అప్పటి నుంచి వస్తుంది ఆ సౌండ్. కొంచెం నాందాక పోయేసినాం, అప్పుడు ఏమి ఎక్స్ప్రెస్ కాలేదు. మరి ఇక్కడ మన మీదనే ఏదో పెద్ద మిషనరీ ఉంది. అది ఎంత వెయిట్ ఉంటుందంటే నాకు వేసుకోపోయే కింద పడితే కథమే అప్ప అయిపోతుంది. కింద ఉన్నాడు, అంత పెద్దగా ఉంది అది మిషనరీ అయితే. దాని మీద అది ఎందుకు పెట్టారే మీద వాస్తవ అంటే అక్కడి నుంచి లేదన్నా మానిటరింగ్ ఏమి పెట్టినట్టుగా. ఇక్కడ కింద ఏరియా మొత్తం ఓపెన్. ఇది ఇంత పెద్ద బిల్డింగ్ దేనికోసం యూజ్ అవుతారా ఇది? ఇక్కడ మీదకి ఎక్కిన తర్వాత ఏదో వెరైటీ ఫిట్టన్ అయితే వచ్చింది. అది భయపడుతుందా లేకపోతే మమ్మల్ని భయపెట్టిస్తుందా అర్థమైతే లేదు. కిందికి అయితే వచ్చేస్తున్నాం. ఇక ఈ బిల్డింగ్లో ఇంతే, అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. మెయిన్ పార్ట్ వచ్చేసి మొత్తం ఆ పక్క బిల్డింగ్లో ఉన్నట్టుంది. అది చాలా పెద్దగా ఉంది, దీనికంటే పెద్దగా ఉంది ఆ బిల్డింగ్. ఒకసారి దానిలో వేసి చూద్దాం వాళ్ళు ఏముంది ఇంకా దానికి. అది వచ్చేసి కొద్దిగా మానిటరింగ్ ఏరియా లెక్క ఉంది కదా, పైనకి వెళ్ళి చూస్తే ఏముంటుందని చెప్పేసి అడిగి కాందాకి వెళ్ళినాం. మేము పోయేదాకా ఓకే, అక్కడికి పోగానే ఏదో పిట్ట ఎగురుకుండా వచ్చింది. దాన్ని అప్పటి నుంచి మేము పావురం అనుకుంటున్నాం. పావురం కదా, ఏదో కొంచెం తొండల దోశ లెక్క ఉన్నది, ఒక వెరైటీ కనబడుతుంది. రెక్కలు పెద్దగా ఉన్నాయి, దాని బాడీ సన్నగా ఉంది. ఈ రూమ్కి ఒకటే దగ్గర ఉన్నాయి డోర్లు. ఇక్కడ కూడా ఒక సెటర్ ఉంది సేమ్ వెళ్ళాలని. ఇది పెద్ద ట్యాంకర్ లెక్క ఉంది కదా. ఇది మన పెట్రోల్ ఇట్లా తీసుకొస్తారు. దీన్ని క్యారీ చేయాలంటే ఒక పెద్ద లారీ కావాలి. పెట్రోల్ ట్యాంక్ చూడరా ఏముంది ఒకసారి చూడు లోపల. ఏముందా? నీళ్ళు వాటర్ ఉన్నాయా? ఫుల్ ఉందా? ఈ ట్యాంకర్ మొత్తం ఎంటీ ఉంది అనుకోండి, మొత్తం వాటర్ ఉన్నాయి దీంట్లో. ఈత కొట్టచ్చారా? ఫ్రెష్గా ఉన్నాయా? ఉన్నాయంటే పాకరు పట్టి ఇది ఇక పెద్ద ఉంటుంది చూడు. అదేంటి మనకు అమెరికా సైడు హాలీవుడ్ సినిమాలో కనబడుతుంది. పెద్దది వేసుకొని వచ్చి అది యాక్సిడెంట్ కానీ కింద ఇట్లా బొర్రకుండా పోతుంది. దానిలో కనిపిస్తుంది నాకు. సిలిండర్ పెద్ద సిలిండర్. ఇది అది ఏంది పెట్రోల్ బంక్లలో పెట్టారా పెద్దది? అండర్ గ్రౌండ్ లో పెట్టేది సేమ్. అండర్ గ్రౌండ్ ఇవే ఉంటాయా? ఇదే అంటే దీనికి కొంచెం చిన్నగా ఉంటాయి కానీ పెద్దగా ఉంది సైజులో. కానీ మస్తు హెవీ ఉందిరా. ఐరన్ ముక్కలు ఉంటే సేఫ్టీకి అయితే జాగ్రత్త. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ పార్ట్ ఆ పెద్ద బిల్డింగ్లోకి అయితే వెళ్తున్నాం. డోర్లు ఇట్లా అన్ని బందోబస్తు తయారు చేసారు కానీ ఓపెన్ చేసే ఉన్నాయి. ఇంత భయంకరంగా ఘోరంగా ఉన్నాను. ఇంకా మిషన్ దానికంటే హైట్ ఉందిరా ఈ బిల్డింగ్. నాకు తెలిసి
ఓనర్ చచ్చిపోయింది కోసం అందుకే మధ్యలో ఆవేశం ఏమైంది. ఇక్కడ మనం ఎంట్రెన్స్లోకి వచ్చినట్టయితే లోపల కూడా ఏదో వర్క్ అవుతుండే కావచ్చు. ఇది కూడా అక్కడికే ఆగిపోయింది. ఈడ తయారు చేసినవి కూడా సేమ్ అదే బయట కనబడదు. ఇక్కడ నుంచి కనుక మనం చూసినట్టయితే మెయిన్ ఇక్కడ ఏదో పెద్ద మిషనరీ లెక్క ఉంది దీంట్లో. అదకిలు ఉంటుంది నట్టే. ఇగో దీని పాన కూడా లేవది కావచ్చు మనం ఒకవేళ ఆపరేట్ చేద్దామంటే, అంత పెద్ద ఉంది నట్టు. ఏదో పెద్ద పైప్ ఉంది. యాక్చువల్గా ఇది వచ్చేసి ఒక పంప్ హౌస్ లెక్క కనబడుతుంది మాకు. స్విచ్లు అన్నీ అప్పు డౌన్ అటు ఇటు పోనీ ఏదో ఉంది. మీద ట్రాక్ ఉంది చూసినావా? ఆ మిషన్ అటు ఇటు జరుగుతుంది కావచ్చు. దానికోసం ఇక్కడ నుంచి ఆపరేటింగ్ ఇది. ఇదిగో రకరకాల బట్టలు ఉన్నాయి చూడు. ఇది పోస్ట్ అప్, మైక్రో అప్, అంటే మిషన్ డౌన్ హిస్ట్ ఏమో. ఇదిగా ఇది దీని గురించి ఇక తెలిసిన వాళ్ళకే తెలిసి ఉంటుంది. దీన్ని ఇక మనం ఎక్కడ దేని టచ్ చేస్తలేము. పైప్ లైన్ అన్న. ఇది వచ్చేసి ఏదో పెద్ద మిషన్ లెక్క ఉంది. నాకు తెలిసి వాటర్ పంపింగ్ మిషన్ కావచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసారు ఎంత పెద్ద ఉందో పైకి. మొత్తం కవర్ తోటి కప్పి పెట్టిరు. అసలు ఎన్ని కోట్ల మిషనో ఎన్ని లక్షల మిషనో ఇది. మొత్తం ఇట్లా విధంగా సేవ్ చేసి పెట్టారు అనమాట. ఇటువంటి రెండు ఉన్నాయి. ఆ పక్క ఒకటి ఉన్నది, ఈ పక్క ఒకటి ఉన్నది. దీని పైపు కూడా మీరు చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. ఒక పర్సన్ వంగిపోవచ్చు అండి. అలా పడతాం. చాలా హెవీగా ఉందిరా. దీన్ని అసలు కనెక్ట్ చేయాలంటే అసలు మనతో కష్టం. క్రేన్ కావాలి కంపల్సరీగా. ఈ బోర్డులకైనా దీనికైనా ఫిట్టింగ్ చేయాలంటే మొత్తం మిషనరీ తోటి, నార్మల్గా ఇది కాదు. మీరు ఒకటి గమనించరా, మనకు బాయిలలో గుండు మోటార్ ఉంటుంది చూడు. గుండు మోటార్కి ఇట్లా పంపు కొట్టే ఎయిర్ ఎయిర్ ఇది అదే కావచ్చు. దాని దగ్గర అనిపిస్తుంది నాకు. ఎయిర్ ఉంటుంది చూడు. లాగా వీకి మళ్ళీ ఇది కూడా ఎప్పుడైనా ఎయిర్ లాక్ అయితే ఇట్లా తీయనికి యూజ్ అవుతుంది. మరి ఏంటి దగ్గర గేట్ వాళ్ళ ఎయిర్ దాని లెక్క అనిపిస్తుంది. పెద్ద పిట్టలెక్కు ఉన్నది. లేదన్న అదేదో బుట్ట ఉంది. మీద బుట్ట పెట్టుకుని కూర్చున్నట్టు అనిపిస్తుంది. మేము టైంలో వచ్చినాం. నైట్ 12 అవుతుంది కావచ్చు ఆల్మోస్ట్. ఏ చూసినా కానీ ఇప్పుడు వీళ్ళు అదే భయంలో ఉన్నారన్నమాట. ఒకసారి మీది పోయిన తర్వాత చూద్దాం. అది మూమెంట్ ఇస్తలేదు కాబట్టి కొద్దిగా అంతేం అనిపిస్తుంది. ఏదో ఐటమ్ లెక్కనే అనిపిస్తుంది. అది ఒక సంచిగా సడన్గా చూస్తే భయం. ఏదో కంప పెట్టుకుని ఈ వుడెన్ బాక్స్లలో నాకు తెలిసి ఏదైనా ఇంపార్టెంట్ మిషనరీ ఉంటే ఇట్లా తెప్పించారు. అంతకుముందు అక్కడ ఒక రెండు కనబడి ఇక్కడ ఒకటి ఉన్నది. నేను ఇంతకుముందు 2 పంపులు ఉన్నాయని చెప్పినా కదా. ఇక్కడ ఒక ఏరియా ఉంది, అక్కడ ఒక ఏరియా ఉంది. 2 పంపులు అయితే ఉన్నాయి. ఇవి మనకు నార్మల్గా ఒడ్లు పట్టించే అవి ఉంటాయి కదా, రైస్ మిల్. సేమ్ రైస్ మిల్ లెక్క అనిపిస్తుంది. మేనే అది చూడండి. మిషన్ కనబడుతుందా పెద్దగా? కనబడుతుంది. అక్కడ పెద్ద పొక్కు ఉందిరా. నీళ్ళు కనబడుతున్నాయి కింద. అడిగి దగ్గరకు వచ్చి చూపి ఇలా మెరుస్తున్నాయి నీళ్ళు. మస్తు లోతుంది. దగ్గర ఒక బాగా ఎంత లోతుంది. ఈడ కూడా ఉందా? ఈడ కనబడుతుంది. నుంచి లేవన్నా అయితే అది వెళ్ళిపోవాలి. నీళ్ళునే అలా మొత్తం కనబడుతుంది. ఏర్పడుతుందా? రైట్ పడితే అవుతే సౌండ్ వస్తుంది. రాదు బాగానే. ఇక్కడిది కూడా మనకు సేమ్ పంప్ లైన్ ఉన్నది. అంటే 2 మిషన్లు ఉన్నాయి. 2 మిషన్ల తగ్గట్టు 2 పైపులు ఉన్నాయి. ఇది ఎలక్ట్రిసిటీ కోసం మీరు కూడా ఇటువంటి బోర్డులు అయితే యూజ్ చేసిరా. అవన్నీ పెట్టారు. నార్మల్గా చైనా సైడ్ ఉంటాయి కదా, అటువంటి బోర్డులు అయితే ఉన్నాయి. 20 ఆంపియర్ సంబంధించి బాగా కరెంట్ కన్జ్యూమ్ చేసుకునే బోర్డులు కావచ్చు ఇవి. మనకు డే టు డే లైఫ్లో అసలు ఇవి యూజ్ చేయం మనం. ఇక్కడ పెద్ద ఇదొకటి ఉన్నది. ఇక్కడ ఎంసీ 100 MA ఉంది. నాకు తెలిసి మ్యాక్సిమం మనం ఒక 3-4 amps దాకా వాడతాం కావచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే 63 ఆంపియర్ వరకు అయితే ఉంది. మ్యాక్సిమం 63, 40, 25 అంటే దీనిపైన ఎంత లోడ్ పడుతుందో మీరు చూడవచ్చు. అంత పెద్ద మోటార్ నడవడానికి ఇక్కడ నుంచి కరెంట్ పోతుంది కావచ్చు. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ మనకి 2-3 ఫ్లోర్లు ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే పైకి వెళ్ళి చూద్దాం. మొత్తం బట్టలు, సాప,
ఇక్కడ మొత్తం మొత్తం మీద సడన్గా వాడకం మీద ఏసోటి పోయినట్టుకున్నది. ఇక్కడ మొత్తం మీద బెడ్ ఉంటే మొత్తం చింపి పారేసినట్టు వెనకాల అన్ని హెల్మెట్లు ఉన్నాయి. సిమెంటే గడ్డ కట్టుకున్నాయి మొత్తం. వాళ్ళు ఉంటున్నారు కావచ్చు అన్న, పొయ్యి ఉంది ఉంటుంది ఇట్లా. ఇంతకుముందు మనం చూసినట్టు గోల్డెన్ బాక్స్ కూడా ఇక్కడ ఇంకోటి ఉంది. కూర సిమెంటేనా డామర్ గిలెక్కి వచ్చిన డోర్ కూడా ఎంత పెద్ద ఉంది మీద పడితే అయిపోతుంది ఈ పని. కదా ఇంకా ఇక్కడ మీదికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పిక్ అది చచ్చిపోయింది. దానికి ఏమైందండి రెండు లేదా సో ఇక్కడ పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక పిట్ అయితే చచ్చిపోయింది. అసలు దీనికి ఏమైంది దాని నుంచి పావురం అంటారు. పావురం కాదు గోరింక. గోరింక అన్నది. అదే ఇక్కడ గూడు ఉంది వీడిది, అందుకే తిరుగుతున్నట్టు నేను పైన. మనం వచ్చిన తర్వాత డిస్టర్బ్ అయ్యేది. ఇంతకుముందు మనం కింది ఏరియా నుంచి పైకి వచ్చినాం కదా, ఇక్కడ నుంచి కిందికి చూడడానికి కనిపిస్తుంది. మనం ఇంతకుముందు బెడ్ మొత్తం ఎక్కలు కూడా కనిపిస్తున్నాం కదా చూడండి. ఒకవేళ ఎవరు వచ్చి డైరెక్ట్ ఇక్కడ నుంచి పడిపోయి కింద పడతారు. నువ్వు అన్నట్టు సేమ్ రైస్ మిల్లో కూడా ఇట్లా ఉండాలి. బియ్యం తీసుకోకపోతే చూసినాం. ఈ బిల్డింగ్లో మీదకి వచ్చిన తర్వాత ఈ ఫ్లోర్ వచ్చేసి 2 పార్ట్లుగా డివైడ్ అని అంటున్నది. ఇటు సైడ్ ఒకటి ఉన్నది, ఇటు సైడ్ ఒకటి ఉన్నది. యాక్చువల్గా ఇది అబౌండెడ్ బిల్డింగ్ కదా, మాకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే మనం వచ్చినాం కానీ మాకు ఇక్కడ అంత మనం ఏం అనిపించలేదు. మరి ఇప్పటికైతే ఒక 2-3 అన్నోన్ థింగ్స్ అంటే అది వెరైటీగా కనబడ్డాయి. కాకపోతే అంతేం అనిపించలేదు. ఎందుకు గోరింగ్ చచ్చిపోయినా గోరింగ్ చచ్చిపోయినది కొద్దిగా తేడా కొడుతున్నది. ఒకటి ఇక్కడ నుంచి అక్కడ పైన పోనీకి ఒకటి ఉన్నది, ఇటు పైన పోనీకి ఒకటి ఉన్నది. ఒకసారి అయితే ఇది ఎక్కి చూద్దాం మరి ఏముంది. మీకు కూడా తెలుసా ఈ వర్క్ జరిగేటప్పుడు సంథింగ్ ఏదో జరిగిందంట. అంటే వర్క్లో చనిపోయారంట ఈ ఏరియా. విన్నారా మీరు? ఏమో మాకైతే తెలియదు. మా ఊరి ఇక్కడ నుంచి కొద్దిగా లాంగ్ ఉంటుంది. నేనైతే తెలియదు. నీకో చెప్పిరా? న్యూస్లో ఇన్నుండే. మరి ఇప్పుడు చెప్తే అప్పుడు నీ ఇప్పుడు చెప్పాలి. ఇట్లా సడన్గా మొత్తం ఎక్కడిదక్కడ ఆపేసి పేరేమన్నా అంతా కావచ్చు అన్న. ఒకవేళ దీనిలో ఎవరైనా చనిపోయిన ఉంటే కూడా బంద్ చేస్తారు కదా మధ్యలో, పని వాళ్ళు చచ్చిపోతాయి ఇట్లా. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏం కాకపోతుండొచ్చు, ఏదైనా రిపీటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, అప్పుడు మాత్రమే నాకు తెలిసి ఇంత సడన్గా కట్ ఆఫ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్న నాకైతే ఏం అనిపిస్తలేదు. ఇంకా ఏదైనా చూద్దాం, ఏమైనా ఎక్స్పీరియన్స్ అవుతామా అని చెప్పేసి తిరుగుతున్నాం అంతే. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇటు సైడ్ అయితే పైకి వెళ్ళి చూస్తాం అక్కడ ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడ కింద చూస్తున్నా పైకి వెళ్దాం. నువ్వు జింగిడిగా ఫస్ట్ చెప్పవారా మరి? అంటే 1 ఇన్సిడెంటే కదా? వన్నే అంటే ఒకటే అయినా నేను. మరి ఇంకా ఎన్ని జరిగినాయో తెలియదు. నేను చెప్పినట్టుగా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. మేబీ అయ్యి ఉండొచ్చు. ఇంత మీదకి వచ్చిన తర్వాత మీద ఏం లేదు, నాకు తెలిసి ప్రొటెక్షన్ కూడా లేదు, ప్లేన్గా ఉంది. ఏం లేదురా, నార్మల్గా వీటి ఉన్నట్టే ఉంది కానీ చుట్టూ పహారు కూడా ఇట్లా ఏం లేదు. సేమ్ మన ఎట్లా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అంటే పెద్ద బిల్డింగ్ అట్లా అనిపించింది నాకు. అది ప్లేన్ ఉంది మొత్తం ప్లేన్. ఇక్కడ కూడా కొద్దిగా బట్టలు అయితే ఉన్నాయి. అన్నది వీటి చూసే భయపడ్డావారా? ఆడ నుంచి చూడగానే వండుకున్నట్టే అనిపించినాడు అది పడంగా. ఉన్నారా మిషన్ ఇంతకుముందు మేము కిందికి వెళ్ళి వచ్చి భయపడ్డ ఐటమ్ వచ్చేసి ఇది ఒక డ్రమ్ లాంటిది ఉంది, దానికి ఒక లైట్ లాంటిది సెట్ చేశారు. ఆ పైప్ దగ్గరికి వెళ్ళి చూసినాం మనము. అక్కడి నుంచి చూసే వరకు ఇది కొద్దిగా వెరైటీగా అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే పెద్ద మిషనరీ ఉంది. ఇంతకుముందుకు మన కింద బటన్ ఆపరేటింగ్ ఉండే కదా,
ఈ మిషన్ మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ కదలని కావచ్చు. ఒకసారి నేను అదే తెలియదు. ట్రాక్ ఉందా ట్రాక్ ఉంది, మొత్తం పెద్ద చక్రాలు ఉన్నాయి. అన్న అయ్యో రైల్వే ఉంటుంది చూడు సేమ్ ఇవ్వదు ఇది, అదే అయ్యో దాని మిగిలి వస్తుంది. ఇంత పెద్దది రూపు చూడు ఎంత పెద్ద ఒక రూపు. ఇది కూడా అటు ఇటు కదులుతుంది. ఇది వేరే ఉన్నది సెక్షన్, ఇది వేరే ఉన్నది. ఇంత మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ మిషనరీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ మీరు దీన్ని ఆపరేటింగ్ చేసే ఈ తాళ్ళు కూడా చూడవచ్చు. మొత్తం ఐరన్, మన క్రేన్కి ఉంటాయి కదా తీగలు, సేమ్ దాని టైప్ అయితే ఉన్నాయి. అసలు కదలది కావచ్చు, మొత్తం ఘోరంగా వెయిట్ ఉన్నట్టుంది దీని మీద. ఇప్పుడు మనం ఎంతో హైట్ ఉన్నాం, ఏర్పడకుండా దగ్గర ఒక 3-4 ఫ్లోర్ల హైట్ ఉన్నాం. ఇక్కడ నుంచి పడితే కథమే. ఇక్కడ ఏమేమో ఉన్నాయిరా మెకానిజం, దీన్ని అటు ఇటు జరపనీ కావచ్చు. మనకు నార్మల్గా బండ్లల్లో కార్లలో అక్కడిక్కడ బేరింగ్లు కనబడతాయి కదా చిన్న చిన్నవి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్ద బేరింగ్లు వాడేపోయి. ఇది ఒక పెద్ద రాడు, దీన్ని అటు ఇటు ఆపరేట్ చేయడానికి మధ్యలో ఒక మోటార్. ఇది బేరింగ్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి. మనం నార్మల్గా రిక్షాలల్లో సైకిళ్ళల్లో దానిలో చూస్తాం కదా, లారీలలో ఉంటాయి కదా, ఇంతే ఉంటుంది కావచ్చు లారీ కూడా. సో ఇక్కడ నుంచి ఇక్కడ పైన అంతగానో ఏం లేదు, కిందికి వెళ్దాం. అసలు మనం మెయిన్గా ఇది అబౌండెడ్గా ఎందుకు ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. ఇదేం గోస్ట్ హంటింగ్ వీడియో లెక్క కాదు. అయినా సరే మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే కాలేదు, ఏం కాలేదు. అక్కడ ఒక పిట్ట చచ్చిపోయింది ఉంది కదా, దాన్ని చూసిన తర్వాత నుంచి మాకు కొద్దిగా తేడా కొడుతుంది అంతే. అది తప్ప ఇక అంతా నార్మలే ఉంది, ఏమనిపించలేదు. ఇక ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఒకసారి వ్యూ. అక్కడ నుంచి అలా గాలికి రేకులు ఎగిరిపోయినా ఏమైందో కానీ ఇక్కడ నుంచి చూస్తే కొంచెం స్కారీగా ఉంది, కొంచెం భయంకరంగానే ఉంది. ఈ రాత్రి మనం మళ్ళీ టైంలో వచ్చినాం కదా, ఇంతకుముందు నేను చెప్పినా కదా, దగ్గర టైం ఇంతకుముందుకే 12 అయిపోయింది. ఇప్పుడు మనం తిరగబట్టి దగ్గర అర్ధ గంట 40 నిమిషాలు అవుతుంది కావచ్చు. వెళ్దాం, ఇక్కడ నుంచి రిటర్న్ అయిదాం. ఏదో సౌండ్ వస్తుంది, మెల్లగా పోదాం మనం కూడా, చూద్దాం కింద. ఏమో నా పాన ప్లీజ్ నా పోంపా పానా లాస్ట్ అదన్నా పోంపా ఒకటి ఉన్నాడు పోంపా అదన్నా సౌండ్ అయిందిరా. ఏమోనప్పా అయ్యో తెజ, అరే అది ఒక్కటి తీసుకుని అదన్నా ఏమైతే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, లాస్ట్ చూసుకొని పోదాం. అదన్నా ప్లీజ్ అది దగ్గరే భయం అవుతున్నా మొత్తం. జింగిరిగా భయపడుతున్నా అద్దన్నా ప్లీజ్ అన్న, పోతున్నా నేను, నువ్వు రాకుండా పోతున్నా. ఒక్కని వీడు సౌండ్ అటే అయిందిరా, గిట్లకెళ్ళి పోంపా, గిట్లకెళ్ళి పోంపా పానా ప్లీజ్. గిట్టికట్ వెళ్తుందా? ఇది మనకు తెలియని ఏరియా, అంటే మనకు ఎప్పుడు అలవాటు లేని ఏరియా అనమాట. వీడు కొద్దిగా భయపడుతుండు, ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మేము ఆల్మోస్ట్ ఎంత కవర్ చేసినాం అంత కవర్ చేసినాం. ఒక బిల్డింగ్ ఉంది ఇంకొకటి, ఇప్పుడు దాన్ని వదిలేసేస్తున్నాం, అది అవసరం లేదు మనకు. దగ్గర పోందా మరి, అటు సౌండ్ అయింది ఏందో చూద్దాం. అద్దన్నా ప్లీజ్ పోంపా, భయం చూద్దాం. ఏం సౌండ్ అయింది, నెల్లికుంటుందా లేకపోతే ఏమైంది చూద్దాం. అద్దన్నా అడికి అద్దన్నా భయం అవుతున్నాయి. అక్కడ మొత్తం అసలే అంత బట్టలు అంత వెరైటీ సిమెంట్ ఇట్లా రాజు పడుకోవచ్చు, ఇట్లా పాతగా సూతూ వెళ్తే ఏడురాడు. అద్దన్నా వీడి మధ్యలో వేసుకోరు. అద్దన్నా శ్వాస తీసుకొస్తలేదన్నా, అంటే ఏమనిపిస్తుంది? మేము పైన కూర్చుంటాం. ఇంతసేపు మంచిగా ఉన్నావు కదా, పైన కూర్చుందా? పోంపా అన్న, ఇంటికి పోంపా ప్లీజ్ అన్న. ఒక బిల్డింగ్ ఉందా చూసుకుంటే కవర్ అయిపోతుంది. పోంపా నాకు కూడా భయం అనిపిస్తుంది. ఇప్పుడు మనం పోవాల్సింది ఇప్పుడు వాడు భయపడే వరకు ఇంకా భయం అనిపిస్తా. ఇటే పోతాం కదా మనం, ఇట్లా ఇట్లకెళ్ళి పోంపా, ఇట్లా కిటికీ అయితే ఉంది కదా. ఇక్కడ ఇక లాస్ట్ పోయే ముంగట మీకు ఒక థింగ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఏదో పెద్ద హోల్స్ లెక్క ఉంది. మనం లోపల మోటార్ చూసినాం కదా, దానికి సంబంధించింది కావచ్చు.
ఇక్కడ మీరు చూడొచ్చు. యాక్చువల్గా మనం ఇంత ముందు మోటార్ల కాడికి వెళ్ళి చూసినాం కదా, పంపుల కాడికి వెళ్ళి, అక్కడ కూడా ఇంతే లోతుంది. అదే పంపులు ఇటు సైడ్ మనకు కనెక్ట్ ఉన్నాయి. ఇడిదికి మీకు ఎంత ఏరియా కనబడుతుందో, ఇడిదికి మీకు ఎంత ఏరియా కనబడుతుందో అక్కడ దాకా ఇదంతా లోతున్నది. ఇక్కడ కనబడ్డ లోతే అక్కడ దాకా ఉంది. అరే ఎవరైనా తెలియకుండా వస్తే కథ మీరు లోపల పోతారు, చక్కగా ఎలా పడతారు. ఏ వద్దు ఎందుకు గిరుతున్నాం, పెద్ద బాయి ఘోరంగా ఉంది అది. వీడు ఏడ్రా ఒక్క నీటి పెట్టొచ్చిందా జింగిడి వాళ్ళు పడే ఆనందిస్తున్నా. మరి ఒక్క నీళ్ళు చూసే పెట్టొచ్చు ఏమైంది ఎందుకు అట్లా భయం అయితే చక్కగా నిలవర్రా పట్టుకోర్రా దారా. ఏంది ఎందుకురా ఇప్పుడు నాకు తేజగాడు అన్నది కొద్దిగా ఒకడుతుంది. వెహికల్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడుతున్నాను. బిల్డింగ్ నుంచి బయటకి అయితే వచ్చేసినాం. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు, ఇది వర్కర్స్కి ఉండే అది కావచ్చు క్వార్టర్స్ టైప్ అయితే ఉన్నాయి. చిన్న రేకులతో తయారు చేసినారు, కానీ ఇవి కూడా చూడడానికి కొద్దిగా భయంకరంగా ఇది కూడా చెప్తుంది. లోపల అవి పైపులో అన్నీ ఏమో ఉన్నాయి. బట్టరా బట్ట పాము లెక్క ఉంది కదా, రక్తపింజర్ లెక్క కనబడుతుంది. మొత్తం అది చుక్కలు ఉండే వాళ్ళ మనకు రక్తపింజర్ లెక్క కనబడుతుంది. అది టేబుల్ మీద వండుకుంటే ఇరిగిపోయినట్టుంది చూడండి నా టేబుల్ ఫస్ట్. ఇది ఇంకా చాలా రూమ్ సడన్గా అంగి కనబడ్డది. మన లైట్కి కొద్దిగా ఇట్లా మెరిసినట్టు అయింది ఒకటేసారి. మొత్తం కట్టెలు బట్టలు మొత్తం ఎక్కడే అక్కడ ఇడిసబెట్టి పెట్టిపోయారు. అల్లే ఇలా పెద్ద పొయ్యి పెట్టిరా. సో ఇప్పుడైతే మన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక. చలో. సో మొత్తానికి ఇది గైస్ ఒక అబౌండెడ్ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేద్దామన్నట్టు వచ్చినాం. మాకైతే ఏమనిపించలేదు. లాస్ట్ తేజగాడు ఒకటి కొద్దిగా తేడా చేసిండు. ఏమైందిరా తేడా ఏం లేదు తేడా. నువ్వు అటు ఇటు చూడకు, గిటు చూడ కెమెరా. మాకైతే ఏం ఎక్స్పీరియన్స్ కాలేదు. నీకేమైనా అనిపించిందా? ఎవరికైనా ఏమైనా అనిపించిందా? అంటే కొంచెం అప్పుడు మనం పైన మనం ఐటమ్స్ చూసి భయపడ్డాం అంతేగాని అది నాకు మస్తు భయమైంది. ఎందుకంటే ఎవడో ఇట్లా చూపుతున్నట్టు మీదికించి అట్లా కనబడి మీరు అదే కానీ లేకపోతే నార్మల్ లేదు, అది నార్మల్ లైట్ నాకు లాస్ట్ కి బొక్కలు ఈ బొక్కలు బొక్కలు మీద కప్పిటాసిపోయింది చూడు. అది నార్మల్గా దీన్ని కొద్దిగా అంటే కొద్దిగా భయపడ్డట్టుగా అట్లా ఇట్లా వేయచ్చు. కానీ మేము రియల్గా ఏది ఎక్స్పీరియన్స్ అయినామో అదే మీకు చూపించినాం. వీడు ఏది ఎక్స్పీరియన్స్ అయ్యిండో అది మీకు చూపించండు. మాకైతే అట్లా ఏమనిపించలేదు కాబట్టి మేము నార్మల్గా ఉన్నాం. అంటే వీడు అట్లా ప్రాబ్లం కావద్దని చెప్పేసి మీ కోసం అయితే వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ టైం ఒకవేళ ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడనే ఇంకేదైనా వీడియో ప్లాన్ చేసి మళ్ళీ వద్దాం ఒకసారి డే టైంలో. ఇప్పుడు నైట్లో మనం ఒకసారి చూసినాం కదా, ఒకసారి డే టైంలో చూస్తే ఎట్లుంటుందో ఒకసారి చూసి వేరే ఏదైనా ప్లాన్ చేద్దాం. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. టైం వచ్చేసి దగ్గర 1:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. సో వెళ్ళినంత తొందరగా ఇక్కడ నుంచి మూవ్ అవుతాం. ఇక్కడ ఎటువంటి జనసంచారం లేదు. ఇట్లా మొత్తం ఎట్లుందంటే నిర్మానుష్యంగా ఉంది. ఇట్లా అసలు ఏం సౌండ్ లేదు. ఇట్లా సైలెంట్గా ఉంటే మా సౌండ్ మాకే వినబడుతుంది అంతే. నిజాన్ని అప్పుడు కూర అన్నప్పుడు ఏదో మెట్ల సౌండ్ లెక్క ఇట్లా సంథింగ్ ఏదో అయింది. సో మేము అక్కడ దాకా వెళ్ళి చూడలేదు. ఇక వీడియో అడిట్ చేసే వరకు చక్కగా ఇటే వరకు వచ్చినాం ఇక. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.